రకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి। అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి। మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్కి చెందినటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ ప్రచారకగా చాలా కాలం పనిచేశారు। ఆర్ఎస్ఎస్ భావాలని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి। ఆర్ఎస్ఎస్ ఛత్రపతి శివాజీ యొక్క వ్యూహాలను బాగా అధ్యయనం చేసినటువంటి కార్యకర్తలు ఉండేటటువంటి సంస్థ। సహజంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఛత్రపతి శివాజీని, ఆయన వ్యూహాలని బాగా అధ్యయనం చేసి ఉంటారు। ఛత్రపతి శివాజీ అంతమటుకు ముఖాముఖి యుద్ధాలు నడుస్తున్నటువంటి సమయంలో మైండ్ గేమ్స్, గెరిల్లా దాడులు, వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలు, దీనితో కూడినటువంటి యుద్ధాల్ని చేశారు। ఎక్కడ అడుగు వెనక్కి వేయాలి, ఎక్కడ అడుగు ముందుకు వేయాలి, ఎక్కడ ఏ వ్యూహం పన్నాలి, ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి। శివాజీ యొక్క రణనీతి, శివాజీ యొక్క రణ కౌశల్యం, శివాజీ యొక్క యుద్ధ కౌశల్యము, దీనిని మోదీ గారు బాగా వంట పట్టించుకున్నారా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది। ఎందుకంటే ఆయన ఈ లోకసభ ఎన్నికల్లో అనుసరిస్తున్నటువంటి వ్యూహాలను చూస్తే అలా అనిపిస్తుంది। 2014లో మార్పు కోసము అన్నటువంటి నినాదంతో ఆయన వచ్చారు। కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేసింది, చాయ్ వాలా ప్రధానమంత్రి కాడు అన్నది, దాంతో చాయ్ వాలా అన్నటువంటి నినాదాన్ని ఆయన కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకున్నారు। 2019లో కూడాను ఇవన్నీ చేశారు। చౌకీదార్ అన్నటువంటి నినాదం కావచ్చును, చౌకీదార్ చోర్ హై నినాదం, వీటన్నిటిని ఆయన చాలా బలోపేతంగా ఉపయోగించుకున్నారు। అదే సమయానికి పుల్వామా కూడా సంభవించటము, పుల్వామా వల్ల ఆయన లబ్ధి పొందారని విపక్షాలు భావిస్తాయి। వాస్తవానికి పుల్వామా లేకున్నా కూడా ఫలితాలలో పెద్దగా మార్పు రాదు। ఎందుకంటే జాగ్రత్తగా ఫలితాలను అధ్యయనం చేస్తే పుల్వామా వల్ల విక్టరీ మార్జిన్స్ పెరిగినాయి తప్ప ఓవరాల్ ఫలితాలు పెద్దగా ప్రభావితం కాలేదు। అయితే ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చేస్తారు అన్నది విపక్షాలు చాలా కలవరపాటుతోటి, చాలా ఉత్సుకతతో గమనించాయి। ఆయన ఈ ఎత్తుగడ వేస్తే మనం ఈ ఎత్తుగడ వేద్దాము, ఆయన ఈ పావుని ముందుకు జరిపితే మనం ఈ పావుని ముందుకు జరుపుదాము, ఆయన ఈ రకంగా చేస్తే దానికి విరుగుడుగా మనం ఇది చేద్దామని చెప్పి విపక్షాలు పూర్తిగా యోజనతో ఉన్నాయి। చాలామంది అయితే, కొందరు విపక్ష నాయకులు అయితే ఈ అయోధ్య మందిర నిర్మాణం అయిపోయిన తర్వాత రైళ్లలో భక్తుల్ని తీసుకెళ్తున్నారు। ఏదో ఒక రైలుని ఎవరో ఒకళ్ళు తగలబెడతారు, తగలబెట్టేటప్పటికి గోధ్రా వంటి సంఘటన, గుజరాత్ వంటి అల్లర్లు జరుగుతాయని చెప్పి కొందరు చెప్పారు। అది జరగలేదు। అదేవిధంగా మరికొందరు పుల్వామా వంటి సంఘటన ఏదో జరుగుతుంది, సరిహద్దుల్లో పాకిస్తాన్ మీద దాడి జరుగుతుంది, ఆ దాడిని ఉపయోగించుకుని మోదీ మళ్ళీ గెలిచే ప్రయత్నం చేస్తాడు అన్నారు। అది కూడా జరగలేదు। దాంతో విపక్షాలు ఒకంత కలవరపాటుకి, అంటే అసలు మోదీ ఏం చేయబోతున్నారు? ఛత్రపతి శివాజీ ఒక యుద్ధంలో అవలంబించినటువంటి యుద్ధ వ్యూహాన్ని రెండవ యుద్ధంలో అవలంబించలేదు। తన వ్యూహం ఏదైతే ఉందో దానిలో సర్ప్రైజ్ ఉండేలాగా చూసుకున్నారు। అంటే ఎదుటివాడు ఊహించనిది ఏదో చేయటము, ఇది శివాజీ యొక్క వ్యూహ కౌశల్యం, యుద్ధ కౌశల్యం। దీనినే బహుశా నరేంద్ర మోదీ గమనించారు। అందుకనే ఈ విపక్షాలు ఊహించినటువంటి ఏ ఇష్యూ కూడా ముందుకు రాలేదు। వీళ్ళు ఊహించని మరొక విషయాన్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు। అదేంటంటే అది బహిరంగంగా తీసుకొచ్చారు। వాస్తవానికి ఇందులో ఎక్కడ దాపరికం లేదు। ప్రత్యర్థులు ఊహించని రీతిలో పార్లమెంటు చిట్ట చివరి సమావేశాల్లో ఆయన భారతీయ జనతా పార్టీ 370 సీట్లు గెలుస్తుంది, ఎన్డీఏ 400 సీట్లు సంపాదిస్తుంది, అబ్కీ బార్ 400 పార్ అన్నారు। విపక్షాలు అబ్కీ బార్ తీసరీ బార్ అంటారని చెప్పి ఊహించి ఉండవచ్చును, మోదీ ఆ మాట అనలేదు। మోదీ ఈసారి 370 అన్న పదాన్ని ఎందుకు ఉపయోగించారు? జాగ్రత్తగా ఆలోచిస్తే 2019లో ఆర్టికల్ 370ని తొలగించారు, తద్వారా కశ్మీర్లో పరిస్థితి మారింది, ఓటింగ్ శాతం పెరిగి దా మార్పు అంతా కూడా మనకి కనిపిస్తోంది। అయితే అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు ఎలక్షన్ ఇష్యూ చేయాలంటే ఎలాగా? కాబట్టి ముందు కార్యకర్తల్ని గ్యాల్వనైజ్ చేయాలి। 370 అనేటటువంటి
పదం ఏదైతే ఉందో దానిని చర్చలోకి తీసుకుని రావాలి. కాబట్టి ఈసారి బీజేపీకి 370 అన్నారు. పర్యవసానంగా 370 ఆర్టికల్ 370 ఇది 370 సీట్లు, ఈ రెండింటికి సంబంధం ఉంది. ఆ తరువాత మోదీ ప్రతి బూత్లో 370కి పైగా ఓట్లు రావాలి, మళ్ళీ 370. అంటే కార్యకర్తల స్థాయిలో ప్రజల యొక్క చర్చల మధ్యలో 370 అనేటటువంటి పదము వచ్చేలా చేశారు. సో 2019లో తీసేసినటువంటి ఆర్టికల్ 370ని ఎన్నికల ఇష్యూగా అన్యాపదేశంగా చాలా ఇండైరెక్ట్గా ఆయన తీసుకొచ్చారు. విపక్షము దీనిలో పడిపోయి 370 రావు అంటం మొదలుపెట్టింది. 370 రావు అని అంటున్న సమయంలో అబ్కీ బార్ 400 పార్ అంటే 400 కూడా రావు, 400 ఎలా వస్తాయి, ఈ రకంగా రావు, ఆ రకంగా రావు, ఈ రకరకాల చర్చల్లో పడ్డాయి. మొత్తము చర్చ అంతా కూడాను మోదీ ప్రభుత్వము మూడవసారి గెలుస్తుందా గెలవదా అన్న దాని మీద కాకుండా 400 వస్తాయా రావా, 400 పార్ అవుతుందా కాదా అన్న దాని మీద చర్చ వచ్చింది. ఈ రకంగా తన కోర్టులో తాను తయారు చేసినటువంటి పిచ్చిలో ప్రత్యర్థి వచ్చి ఆడేలాగా చేశారు మోదీ. ఛత్రపతి శివాజీ యొక్క రణకౌశలం అఫ్జల్ ఖాన్ విషయంలో, అఫ్జల్ ఖాన్ అటవీ ప్రాంతంలో వచ్చి టెంట్ వేసి తన సైన్యాన్ని వాయి నది పక్కన మొత్తము విస్తరించేలాగా చేసి అఫ్జల్ ఖాన్ని ఓడించడం జరుగుతుంది. దాదాపు అదే వ్యూహాన్ని ఇక్కడ అనుసరించారు. 400 పార్ కారు అని 3వ ఫేజ్ 4వ ఫేజ్ వరకు కూడా వాదించారు. 3-4వ దశ తరువాత నుంచి 400 పార్ గురించి మోదీ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే 400 పార్ అయిపోతుంది కాబట్టి కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి నిబ్బరం వచ్చేసి సరే మనం పని చేయకపోయినా 400 సీట్లు వస్తాయన్నటువంటి భావన కలుగుతుంది. కాబట్టి మోదీ దానిని మార్చారు. 400 పార్ గురించి తక్కువ మాట్లాడారు. అయితే 400 పార్ని వదిలిపెట్టలేదు. 400 పార్ ఎందుకు కావాలంటే మేము ముస్లిం రిజర్వేషన్ల ద్వారా రాజ్యాంగాన్ని మార్చటాన్ని అంగీకరించము, అదేవిధంగా దళితులకు, ఓబీసీలకు, ట్రైబ్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఇచ్చేటటువంటి రిజర్వేషన్లను కాపాడతాము, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు మాకు 400 సీట్లు కావాలన్నటువంటిది 400 పార్ని వదలకుండా కథనాన్ని మార్చారు. విపక్షము మరొక్కసారి బోల్తాపడి ఆయన వేసిన పిచ్చిలో ఆయన వేసిన బంతిని బ్యాట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ రకంగా తనకు అనుకూలమైనటువంటి తనకు బలమున్నటువంటి అంశాల వైపు చర్చను తీసుకొచ్చారు. ఇటీవల ఇండియా టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి అబ్కీ బార్ 400 పార్ గురించి మాట్లాడుతూ వాస్తవానికి నేను విపక్షాలను అబ్కీ బార్ 400 పార్ అనడం వల్ల మొత్తము చర్చ 272 కట్ ఆఫ్ మార్క్ కాకుండా 400 పార్ అందరూ మాట్లాడేలాగా చేశాను. 5వ ఫేజ్లోనో 6వ ఫేజ్లోనో వాళ్ళకి జ్ఞానోదయమైంది, అప్పటికే ఆలస్యం అయిపోయింది. కాబట్టి చర్చ యొక్క స్థాయిని నేను మార్చేశాను, అది విపక్షాలకు అర్థమయ్యేటప్పటికీ ఆలస్యమైంది అని చెప్పారు. ఛత్రపతి శివాజీ ఇటువంటి వ్యూహాల్ని అనుసరించేవారు. బహుశా ఆర్ఎస్ఎస్లో ఉండి ఇదే రకమైనటువంటి శివాజీ వ్యూహాలను మోదీ బాగా అభ్యసించి ఉంటారు. అందుకే విపక్షాలను 6వ దశ ఎన్నికలు ఇంకొక దశ మాత్రమే మిగిలింది, అప్పటి వరకు కూడాను తాను వేసిన బంతిని వాళ్ళు డిఫెన్సివ్ ఆడేలాగా, ప్రొయాక్టివ్ కాకుండా రియాక్టివ్గా ఉండేలాగా చేయటంలో విజయం సాధించారు. ఇదంతా కూడాను శివాజీ యొక్క యుద్ధ పద్ధతి. దానినే రాజకీయాలకు మోదీ అన్వయించారా అన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంటుంది. ఏదైనా వాస్తవ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి జూన్ 4కి తెలుస్తాయి. ఆ రోజు సాయంత్రానికి మనకి స్పష్టమైపోతుంది. అయితే ఒక రకంగా విపక్షము సొంత ఎజెండా బిల్డ్ చేసుకోకుండా, సొంత ఇష్యూస్ని ముందుకు తేవకుండా తాను గీచినటువంటి గీత లోపలే ఆడేటట్టుగా చేయటంలో మాత్రము ఖచ్చితంగా మోదీ విజయం సాధించారని అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.